పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదివి సహాయం చేయండి. పేజ్ నెంబర్ 312 పాత నిబంధన. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా. హల్లెలూయా. చాలండి, దయచేసి ఈ మాట నన్ను అనుసరించి అందరూ పలకండి. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా. మరొకసారి పలకనండి. వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చదివించానంటే, ఈ మాట చదువుతున్నప్పుడు దేవుడు కొన్ని మాటలు నాకు తెలియజేస్తూ ఉన్నారు. ఏమనంటే, మనకు వచ్చిన రక్షణను, మనం పొందుకున్న ఈ యొక్క రక్షణను మనం ప్రజలకి తెలియచెప్పాలి. మనము ఎంతకాలం అని ఊరుకొని ఉంటాం, మనం ఎంతకాలం అని సైలెంట్గా ఉంటాం, ఎంతకాలం అని నిశ్శబ్దంగా ఉంటాం. దేవుని వార్తను, దేవుని మాటను ప్రచారం చేయడానికి, ప్రకటన చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఏం చదువుకున్నామంటే, బైబిల్ చెప్తుంది, వారు మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానం గల దినము, మనము ఊరుకొననేలా. ఇక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యక్తులు ఎవరంటే కుష్టి రోగులు అన్నమాట. ఎలీషా దైవజనుడిగా ఉన్న కాలంలో, ఎలీషా ప్రవక్త కాలంలో, ఆయన దినుల్లో ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు, ఆ రాజు పరిపాలన చేస్తున్నప్పుడు సిరియన్ల దండు ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తారనమాట. అలా యుద్ధానికి వచ్చినప్పుడు వారందరూ కూడా, ఇశ్రాయేల్ అందరూ కూడా భయపడతా ఉంటారు. ఈ సిరియన్లు మన మీదకి వస్తున్నారు, మనల్ని చంపడానికి వస్తున్నారు, మనల్ని దోచుకోవడానికి వస్తున్నారు అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా భయపడతా ఉంటే, దేవుడు ఎలీషా ప్రవక్తకి ఒక మాట తెలియజేస్తారనమాట. ఏమనంటే 7వ అధ్యాయము 1 నుంచి మనం చూసుకున్నట్లయితే, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు ₹1 ఒక మానిక సన్నని పిండియు, ₹1 2 మానికల యావలును అమ్మబడును అని చెప్పేసి దేవుడు ఎలీషా ప్రవక్తతో చెప్తారనమాట. ఈ మాట ఎలీషా వచ్చి రాజుతో తెలియజేసినప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు. ఒకవైపు సిరియన్ల దండు యుద్ధానికి సిద్ధపడి ఉంది, ఇశ్రాయేల్ని దోచుకోవడానికి సిద్ధపడి ఉంది. ఎందుకు దేవుడు ఈ సమయంలో ఈ మాటను ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడని రాజు ఆశ్చర్యానికి గురవుతాడనమాట. ఆశ్చర్యానికి గురయ్యి ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఆలోచిస్తున్న సమయంలో అదే రాజ్యంలో ఒక 4 కుష్ఠరోగులు ఉంటారనమాట. ఆ కుష్ఠరోగులు ఏమనుకుంటున్నారంటే, ఈ సిరియన్లు ఎట్లాగో మన మీదకి దండెత్తి వస్తున్నారు, మనల్ని దోచుకోవాలని, మనం చంపడానికి వస్తున్నారు, కాబట్టి వారి చేతులు మనం చనిపోవడం ఎందుకు, మనమే ఆ సిరియన్ల దండులోనికి మనం వెళ్ళి వాళ్ళ చేతుల్లో అక్కడున్నదంతా వాళ్ళు పెడితే తిందాము, లేకపోతే వాళ్ళు చంపితే చద్దాము అని చెప్పేసి 4 కుష్ఠరోగులు బయలుదేరి వెళ్తా ఉన్నారనమాట. మాట్లాడుకొని వెళ్తా ఉన్నారు. అయితే వారు వెళ్ళిన తర్వాత వారికి కనపడిన విషయం ఏంటంటే, వారికి కనపడిన సంగతి ఏంటంటే, సిరియన్లు ఎక్కడైతే దాక్కొని ఉన్నారో ఆ ప్రదేశంలోకి వాళ్ళు ప్రవేశించినప్పుడు ఒక్కడు కనపడు, ఒక్క శత్రువు వాళ్ళ కంటికి కనపడు. ఈ కుష్ఠరోగులు ఏం చేస్తూ ఉంటారంటే, వారికి దొరికినంత దోచుకొని వారు కడుపు నిండా తిని ఇంకా రకరకాలుగా వాళ్ళు సంతోషపడుతూ, ఆనందపడుతూ, ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఆ సమయంలో వారు మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే, వారు ఏమంటున్నారు, మనం చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనం ఎందుకు ఊరుకోవాలి? దేవుడు మనకు రక్షణ కలుగజేశాడు, శత్రువు చేతిలో నుండి మనల్ని విడిపించాడు. మనము ఏమీ లేకుండానే, ఎటువంటి యుద్ధ
ఉపద్రవం లేకుండానే దేవుడు శత్రువుని తరిమి వేశాడు. కాబట్టి ఈ యొక్క శుభవర్తమానాన్ని మనం ఎందుకు దాచిపెట్టాలి? ఈ యొక్క శుభవర్తమానాన్ని మనం తెలియచేయాలి. దేవుడు మనకు రక్షణ కలిగజేశాడు కాబట్టి ఈ వార్తను మనం ప్రకటించాలి, ఇది మనం ఊరుకోకూడదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ఆ 9 కుష్ఠరోగులు అలా ఆలోచిస్తున్నప్పుడు వీరు వెళ్ళి రాజ్యంలో తెలియజేసిన తర్వాత ఆ ప్రజలంతా కూడా వచ్చి సిరియన్లు ఎక్కడైతే కాపురం ఉన్నారో, ఎక్కడైతే నివాసం ఉన్నారో అక్కడ ఉన్నదంత సొమ్ము దాంట్లో దోచుకొని అంతటిని దోచుకొని వారు ఆనందిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మన ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడిచ్చే రక్షణను మనం ఎలా కాపాడుకోవాలి. దేవుడు రక్షణ కలుగజేశాడు. ఒకసారి శత్రువు చేతుల నుండి బయటకు విడిపించిన తర్వాత మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా దాచుకోవాలి మనం ధ్యానాంశంలో చూసుకుందాం. ఇక్కడ కుష్ఠరోగులు అంటున్నారు, మనం చేసేది మంచి పని కాదు, ఈ వర్తమానాన్ని మనం తెలియచేయాలి, ఈ యొక్క శుభవర్తమానాన్ని మనం తెలియచేయాలి అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడుకుంటున్నారు. అసలు ఇంతకు ఏంటి ఈ శుభవర్తమానం? ఏంటి వారు మాట్లాడుకున్న దానికి అర్థం ఏంటి? ఏది మంచి పని కాదు, ఏంటి శుభవర్తమానం అని మనం చూసుకున్నట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 23వ వచనం చదివి సహాయం చేయండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 23వ వచనం. సర్వభూషణులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు? సర్వభూషణులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఏం చేయాలంట? అనుదినము ఆయన రక్షణను ప్రకటించాలి. అక్కడ ఆ 9 వ్యక్తులు మాట్లాడుకున్న మాటలేంటి? మనం ఈ శుభవర్తమానాన్ని అందరికీ తెలియచెప్పాలి, మనం ఊరుకోకూడదు, మనం సైలెంట్గా ఉండకూడదు అని చెప్పేసి వారు మాట్లాడుకుంటున్నారు. అదే మాటను ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే సర్వభుజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఎందుకంటే ఆయన మన శత్రువుల చేతిలో నుంచి మనల్ని విడిపించాడు. శత్రువుల చేతిలో నుంచి మనల్ని విడిపించడమే కాక మనకి కావాల్సినంత ఇచ్చాడు. అది ఆనందమే కానీ లేకపోతే ఏమంటారు ప్రాపర్టీ ఆస్తి కానీ దేవుడు మనకు కావాల్సినంత ఇచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి సన్నతించాలి, అనుదినము అనుక్షణం ఆయన రక్షణను ప్రకటించాలి. ఆయన దయచేసిన రక్షణను ప్రకటించకుండా ఆ శుభవర్తమానాన్ని ప్రకటించకుండా ఆయన శుభవర్తమానాన్ని ఇతరులకు తెలియచెప్పకుండా ఉంటే ఏమన్నా ప్రతిఫలం ఉంటుందా? ఏమన్నా ప్రతిఫలం ఉంటుందా అని మనం చూసుకున్నట్లయితే ఇంతకీ ఆ ప్రజలకు ఎలా రక్షణ వచ్చింది అని అంటే దేవుణ్ణి సన్నతించాలంటున్నారు, అదేవిధంగా ఆయన రక్షణను ప్రకటించాలని అంటున్నారు. ఇంతకీ ఆ రక్షణ వారికి ఎలా వచ్చింది అని అంటే నిర్గమకాండం 14వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయము 13-14 వచనాలు చదివి సహాయం చేయండి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారండి మోషేతో? 13వ వచనంలో అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే నేను మీ శత్రువుల చేతుల నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను మీ శత్రువుల చేతుల నుండి నేను మీకు విడుదల దయచేస్తాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే అనుదినము నా రక్షణను మీరు ప్రకటించాలి, అనుదినము నా రక్షణ సువార్త మీరు ప్రజలకు తెలియచేయాలి, అనుదినము మీ జీవితాల్లో పొందుకున్న కార్యాలను మీరు ఇతరులకు తెలియచెప్పాలని దేవుడు చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏమంటున్నారు? అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను ఎలా ఉంది చూడమంటున్నారు. మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ చూడడు. దేవుడు ఇక్కడ కరాఖండిగా చెప్తున్నారు. ఏమనంటే మీరు
చూడరు. ఎందుకంటే రక్షణ కలుగజేసేది యెహోవానైనా నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడనని దేవుడు మనకి సమాధానం ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చిన రక్షణను మనం భద్రంగా కాపాడుకోవాలి. అంత మాత్రమే కాదు, ఏం చేయాలి? ఆ శుభవర్తమానాన్ని ఇతరులకు తెలియచెప్పాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అక్కడ కుష్ఠరోగులు చేసిన ఆ పని మంచిదా కాదా? వారు ఏం చేశారు? వారు సిరియన్ల దండలోకి వెళ్ళి ఆ యొక్క శత్రువులు ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి వారు లేకపోవటం చూసి వారు కడుపు నింపుకొని అంత మాత్రమే కాక ఉన్నదంతా దోచుకొని ఆ యొక్క వార్తని ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలకి, ఆ రాజుకి తెలియచెప్పారు. వారు వచ్చి దేవుడు కలుగజేసిన రక్షణను వారు చూశారనమాట. శత్రువుల చేతిలో నుంచి దేవుడు ఏ విధంగా అయితే వారిని విడిపించారో, శత్రువుల చేతిలో పడకుండా దేవుడు ఏ విధంగా అయితే వారికి రక్షణ కల్పించారో అదంతా చూసి వారు అంటున్నారు, అనుదినము ఆయన రక్షణను ప్రకటించండి, అనుదినము ఆయనను స్తోత్రించండి, అనుదినము ఆయనను స్తుతించండి అని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇంతగా ఆ రక్షణ ఎలా వచ్చిందంటే మనం చూసుకున్నాం. దేవుడు ఐగుప్తీయులను ఇశ్రాయేలు మధ్య నుండి తీసివేశాడు, పూర్తిగా చెప్పివేశాడు, పూర్తిగా నిర్మూలం చేశాడు. అనంటే ఇక్కడ ఐగుప్తు అనంటే మనము ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఐగుప్తు అంటే లోకం, ఐగుప్తు అంటే బాధలు, ఐగుప్తు అంటే కష్టాలు, ఐగుప్తు అంటే నష్టాలు, ఐగుప్తు అంటే శ్రమలు, ఇబ్బంది, చీకటి, కఠినత్వం, ఇంకా రకరకాలమైన పాపాలతో నిండి ఉన్న ప్రదేశం అన్నమాట ఐగుప్తు అని అంటే. ఆ యొక్క ఐగుప్తుల నుంచి, కఠినమైన బాధల్లో నుంచి, శ్రమల్లో నుంచి వెట్టి చాకిరీ చేస్తున్న మిమ్మల్ని దేవుడు బయటకు తీసుకువచ్చి మిమ్మల్ని కానాను దేశంలో ప్రవేశపెట్టి మీ ప్రాంతాలను మీకు ఇచ్చారు. మిమ్మల్ని ప్రదేశాలకి ఓనర్లుగా చేశారు, యజమానులుగా చేశారు. మీకు విత్తని తోటలను, నాటని ద్రాక్ష తోటలను, కట్టని గృహములను దేవుడు మీకు ఇచ్చారు. కాబట్టి ఈ వార్తను, ఈ శుభవర్తమానాన్ని మీరు ప్రజలకు తెలియజేయండి. ఎందుకంటే యెహోవా మీకు రక్షణ దయచేశాడు. హల్లెలూయా. ఇంకా మనం 14వ వచనంలో మనం చదువుకుంటే దేవుడు మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి అన్నాడు చూడరని చెప్తున్నారు. ఎందుకు చూడరు అని అంటే 14వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు? యెహోవాయే, నేనే మీ పక్షాన యుద్ధం చేస్తాను. మీరేం చేయాలి? మీరు ఓరక నిలుచుండి చూడాలి, మీరు ఓరకనే ఉండాలి. నేను కలగజేసే రక్షణను, నేను కలగజేసే ఆ యొక్క విడుదలను మీరు కళ్ళారా చూడాలి, చెవులారా విని రాబోయే తరానికి మీరు ప్రకటించాలి. ఈ రక్షణను మీరు ప్రకటించాలి. ఈ రక్షణను, ఈ శుభవర్తమానాన్ని మీరు దాచిపెట్టకుండా ఇతరులకు మీరు తెలియచెప్పాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఇక 13వ వచనంలో మనం చూసుకున్నాం పైన, మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరన్నడూ చూడరని దేవుడు కరాఖండిగా చెప్తున్నారు. ఇక్కడ మనతో కూడా దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, మనం ఎటువంటి బాధల్లో ఉన్న, అప్పుల్లోనే ఉన్న, ఆస్తి కోల్పోయిన, అప్పుల బాధల్లో ఉన్న, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న, ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్న దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు ఓరకనే నిలుచుని చూడండి. ఎందుకంటే నేను మీకు రక్షణ కలగజేయబోతున్నాను, నేను మీకు మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాను. మీరు నేడు చూసిన ఐగుప్తును, మీరు నేడు చూసిన ఈ బాధలను, మీరు నేడు చూసిన ఈ శత్రువును, మీరు నేడు చూసిన ఈ కష్టాలను, ఈ శ్రమలను మీరు ఎన్నడూ ఇక మీద ఎప్పుడు కూడా చూడరు. ఎందుకంటే నేనే మీకు రక్షణ కలుగజేస్తాను, నేనే మీ పక్షాన యుద్ధం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇక మీదట మీరు మరి ఎన్నడూ కూడా ఐగుప్తీయులను మీరు చూడరని చెప్పారు. ఎందుకు చూడరని అంటే దేవుడు చెప్తున్నారు, నేను మీ పక్షాన యుద్ధం చేస్తాను. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మనం ఇప్పుడు ఒక యుద్ధ లోయలో ఉందాం అనుకున్నాం. యుద్ధ లోయ తెలుసు కదండి, యుద్ధాలు జరిగే ప్రదేశాన్ని యుద్ధ లోయ అని అంటారు. అయితే ఆ యొక్క ప్రదేశంలో మీరు
మీరున్నారు, మీకు బాగా శత్రువులైన వారు, మీరు వ్యతిరేకించే వాళ్ళు, అంటే మీకు ఇష్టం లేని వారు, మీరు తిరగబడే వారిని ఒకరిని మన ఎదురుగా పెట్టుకుందాం, మనం ఇంకో సైడ్లో ఉన్నాం. అయితే ఇప్పుడు ఏం జరుగుతా ఉందంటే, ఇదేమో మనం అనుకుందాం, ఇదేమో మన ఎదురు శత్రువు అనుకుందాం. అయితే ఈ రెండింటి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతుంటే ఇక్కడ ఇతని ప్రాణం పోవచ్చు, ఇక్కడ ఇతని ప్రాణం పోవచ్చు. అయితే ఆ ఇరువురు ఎవరు బ్రతుకుతారు, ఎవరు విజయం పొందుకుంటారని ఎవరికి తెలియదు. ఎందుకంటే వారు కావాలని చెప్పి నేనంటే నేను గెలవాలి, నేను నా సొంతం చేసుకోవాలి, నాకు దక్కాల్సింది నేను సొంతం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తా, వాళ్ళు యుద్ధం చేస్తా, దానికోసం పోరాడుతూ ఉన్నారు. కానీ ఎవరి ప్రాణం ఉంటుంది, ఎవరు విజేతలు అవుతారో మనకు తెలియదు కదా. అందుకే దేవుడు ఏం చెప్తున్నానంటే, మీ విజయం మీది కావాలి అని అంటే, విజయం మీ సొంతం కావాలంటే నేను కలుగజేసే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తానన్నాడు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుకుంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం, పేజ్ నంబర్ 139 అండి, క్రొత్త నిబంధన. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంలో నుండగా మనకు విరోధి ఎవడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు. నిర్గమకాండంలో దేవుడు ఏం చెప్పాడు, మీరు ఇప్పుడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ కూడా చూడరు, ఎందుకంటే నేనే మీ పక్షాన యుద్ధం చేస్తాను అని చెప్పేసి దేవుడు స్వయాన చెప్పారనమాట. ఇక్కడ అదే మాట ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో పౌలు భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు. అంటే దేవుడు మన పక్షంలో యుద్ధం చేస్తే, దేవుడు మన పక్షాన ఉంటే ఏ ఐగుప్తు మన దగ్గరికి రాదు, ఏ చీకటి మన దగ్గరికి చేరదన్నమాట. హల్లెలూయా. ఎటువంటి స్థితి అయినా, ఎటువంటి పరిస్థితి అయినా దేవుడిని చూసి, మన పక్షాన యుద్ధం చేసిన దేవుడిని చూసి పారిపోవలసిందే. ఎందుకంటే సమస్తానికి సృష్టికర్త, సమస్తాన్ని సృజించిన వాడు ఆయన కాబట్టి ప్రతిదీ కూడా ఆయన కంట్రోల్లో ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా ఆయన స్వాధీనంలో ఉంటుంది. ప్రతిదీ కూడా అంటే మనుషులే కావచ్చు, చెట్లే కావచ్చు, ఈ సృష్టి అంతా కూడా దేవుని స్వాధీనంలో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైనా చేయాలనుకోండి, కీర్తన భాగంలో భక్తుడు మంచిగా చెప్తా ఉంటాడు. ఏమనంటే, నేను ఒక ఆలోచన నా దృష్టికి రావాలన్నా అది నాకు రాకముందే నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అంటే ఒక ఆలోచన మనం ఇది చేయాలి అన్న ఒక థాట్ మనకు రాకముందే దేవుడు దాన్ని తెలుసుకుంటాడనమాట. ఎందుకంటే దేవుడు మనం సృష్టించినవాడు, దేవుడు మనకు తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి నమ్మకంగా మనం బ్రతకాలన్నమాట. ఎందుకంటే దేవుడు మనకు రక్షణ కలుగజేశాడు, దేవుడు మన శత్రువుల చేతిలో నుండి విడిపించాడు, దేవుడు మన పక్షంలో యుద్ధం చేశాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మనకు కావలసినదంతటిని కూడా మనం ఏదైతే అడిగామో, ఏదైతే ఆయన సన్నిధిలో మొరపెట్టామో, ఏదైతే ఆయన సన్నిధిలో గోచాడామో, ఏదైతే ఆయన సన్నిధిలో విచారణ చేశామో, దేవుడు దాన్ని అంతటిని కూడా మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుకున్నాం, సర్వభూజనులారా యెహోవాను సన్నుతించండి, అనుదినము ఆయన రక్షణను మీరు ప్రకటించండి. అనుదినము ఆయన రక్షణని ప్రకటించాలి. అంత మాత్రమే కాదు, ఆయన రక్షణ సువార్తను మీరు తెలియచేయాలి, ఆయన స్తుతించాలి. 100వ కీర్తనలో మనం చదువుకున్నట్లయితే ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించండి, ఎల్లప్పుడూ కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ప్రతి విషయంలో దేవుని స్తుతించండి అని చెప్పి దేవుడు చెప్తా ఉంటారనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం గృహం కట్టుకున్నాం అనుకోండి, ఆ గృహాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఇప్పుడు మనం ఒక పెన్ను మన చేతికి వచ్చిందంటే దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఎందుకంటే అవసరంతో
ఎగ్జామ్ రాసే వరకు బాగా అర్థమైంది అనమాట. ఇప్పుడు మీరు ఎగ్జామ్ హాల్లో ఉన్నారు, పరీక్ష రాసే ఆ గదిలో ఉన్నారు. పరీక్ష జరుగుతున్నప్పుడు సడన్గా మీ పెన్ ఆగిపోతే ఏం చేస్తారు? అలాగే కూర్చుండిపోతారా? కాదు కదా, పక్కన వాళ్ళ దగ్గర ఎవరో ఒకరి దగ్గర పెన్ అడిగి తీసుకొని రాస్తూ ఉంటారు. అందుకు బట్టి దేవుని స్తుతించాలన్నమాట. ఎందుకంటే ఆ ఎగ్జామ్లో నిన్ను ఫెయిల్ అవ్వకుండా దేవుడు ఏం చేశారంటే నీకు ఒక మార్గాన్ని ఏర్పరిచారు, నీకు ఒక మార్గాన్ని ఇచ్చారు. ఎందుకంటే దేవుని బిడ్డలు అవమానపడతాం దేవుడికి ఇష్టం లేదండి. దేవుని బిడ్డలు ఆయనకు మహిమకరంగా జీవించాలని ఆయన ఆలోచించి మన జీవితంలో మనకు కావలసినవి, మనం కోరినవి ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన అడగక మునిపే మన అక్కర్లన్నీ కూడా దేవుడు తీరుస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు? ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో నీ పెన్లో ఇంకా అయిపోయినా, లేకపోతే నీ గృహం కట్టుకునేటప్పుడు నీకు సరైన మెటీరియల్స్ లేకపోయినా, లేకపోతే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ అవసరంలో ఉన్నా, నీకు అవసరాన్ని తీర్చేవారు ఎవరు లేకపోయినా, దేవుడు మాత్రం ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా దేవుడు మన దగ్గర ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం మాట్లాడే మాటలు కూడా దేవుడు వింటా ఉంటారు అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి సమస్తము తెలుసు. దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు, దేవుడు సమస్తాన్ని కలుగజేసిన వాడు. మనుషుల హృదయాంతరంగంలోని ఆలోచనలు కూడా ఆయనకు తెలుస్తుంది. అంటే దేవుడు ఎంతగా పరిశీలన చేస్తున్నాడు, దేవుడు ఎంతగా మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు మనం ఆలోచించాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన రక్షణ సువార్తను, ఈ యొక్క శుభవర్తమానాన్ని మన ఇతరులకు తెలియజేయాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇచ్చిన రక్షణను మనం కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకోవాలి అని అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. పేజ్ నెంబర్ 200 అండి. క్రొత్త నిబంధన, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తులు ఏం చెప్తున్నాడు? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాం. ఇప్పుడు ఆ యొక్క కుష్టి రోగులు వచ్చి వాళ్ళు తిన్నంత తిని దోచుకున్నంత దోచుకొని ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యంలోకి వెళ్ళి వారికి చెప్పకపోతే వారు అట్టి ఆనందాన్ని అనుభవించగలిగి ఉంటారా? వారు దాన్ని దోచుకొని ఉంటారా? వారు సమృద్ధిగా ఉండుంటారా అంటే వారు ఉండుండరు. ఎందుకంటే ఈ ఫస్ట్ చూసింది ఎవరంటే ఈ యొక్క కుష్టి రోగులు అనమాట. ఈ యొక్క 4 వ్యక్తులు వారికి కలగజేసిన దేవుడు, వారికి కలగజేసిన రక్షణను దేవుడు ఏదైతే వారి కళ్ళకు చూపించారో అది ఇశ్రాయేలు ప్రజలకు రాజుకు తెలియచెప్పకపోతే వారు వెళ్ళేవారు కాదు. అంత మాత్రమే కాదు, సిరియన్లో యొక్క ప్రదేశంలో ప్రవేశించి వారు దోచుకునే వారు కూడా కాదు. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, ఇంత గొప్ప రక్షణ దేవుడు మీకు రక్షణ కలుగజేశారు. అయితే మీరు ఆ రక్షణను కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలంటే నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఇచ్చిన రక్షణను మీరు నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే అంత్య దినాల్లో వచ్చి అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏ విధంగానూ తప్పించుకోలేమని భక్తుడు చెప్తున్నాడు అనమాట. అయితే ఆ రక్షణ ఎలా వచ్చింది అని మనం చదువుకున్నాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను
మహత్కార్యముల చేతలు, నానా విధములైన అద్భుతముల చేతలు, విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. హల్లెలూయా. దేవుడు ఏం చేశారంట? రక్షణను దేవుడు బోధిస్తూ వచ్చారనమాట. ఎలాగ బోధించారంటే తన చిత్తానుసారంగా సూచక క్రియలు మన జీవితాల్లో చేశారు. అంత మాత్రమే కాదు, మహత్కార్యముల చేతను తన రక్షణను ప్రచురపరుచుకున్నారు. అంత మాత్రమే కాదు, నానా విధములైన అద్భుతాలను మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు జరిగించి తన రక్షణను మనకు పరిచయం చేశాడు, ప్రచురం చేశాడు. మనం ఏం చేయాలంటే ఆ రక్షణను ఇతరులకు మనం తెలియచెప్పాలి. ఇక్కడ అదే మనం చదువుకున్నాం. నానా విధములైన పరిశుద్ధాత్మల వరములను అనుగ్రహించుట చేతలు వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. హల్లెలూయా. దేవుడు మనకు కలగజేసిన రక్షణను, ఆయన చేసిన కార్యాలను, మహత్కార్యాలను, సూచక్రియలను, పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం దేవుడు మనకు చేసిన, మన జీవితాల్లో చేసిన ప్రతి కార్యాన్ని కూడా దేవుడే మన నుంచి ఏం కోరుతున్నాడంటే మనం ఇతరులకు పరిచయం చేయాలి, ఇతరులకు మన సాక్ష్యాన్ని మనం చెప్పాలి. ఇక్కడదే చెప్తున్నారు, వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడనంటే, ఇప్పుడు మీ జీవితంలో దేవుడు ఏదైతే కార్యాలు చేశాడో ఆ కార్యాన్ని మీరు సాక్షి రూపంలో చెప్పారనుకోండి. ఆ సాక్షి రూపంలో చెప్పినప్పుడు ఎవరైతే వింటున్నారో, ఎవరైతే మీ యొక్క మాటలు వింటున్నారో వారందరూ కూడా దేవుని సన్నిధిలో దృఢపరచబడతారనమాట. వారందరూ కూడా మీ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను విని, దేవుడు ఇంత గొప్పవాడా, దేవుడు ఇన్ని కార్యాలు చేస్తారా, దేవుడు ఇంత మంచివాడా, ఇంత రక్షణ మనం కలుగజేస్తారా అని చెప్పి దృఢపరచబడతారనమాట. హల్లెలూయా. అందుకే దేవుడు మన నుంచి కోరేది ఏంటంటే అనుదినము అనుక్షణము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి, ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి అని దేవుడు మన నుంచి కోరుతున్నాడు అనమాట. హల్లెలూయా. ఇంకా మనం చూసుకుంటే 85వ కీర్తన 9వ చరణంలో మనం చదువుకున్నట్లయితే, 85వ కీర్తన 9వ చరణం, 85వ కీర్తన 9వ చరణం. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేసి ప్రతి పరిస్థితుల నుంచి మనల్ని విడిపించి మనకు రక్షణ కలుగ చేయడమే కాదు, ఇంకను మన కుటుంబంలో, మన దేశంలో, మన గ్రామంలో, మన సంఘంలో ఆయన యొక్క మహిమ నివసించాలి అని అంటే, ఆయన యొక్క మహిమ కనపడాలి, ఆయన మహిమ ప్రచురం చేయబడాలి అని అంటే ఇక్కడ మనం చదువుకున్నాం, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపంగా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు? ఆయనకు భయపడాలి. ఆయన మన పక్షంలో యుద్ధం చేసినంత మాత్రాన దేవుడు ఏం కోరుతున్నాడంటే, మన పక్షంలో యుద్ధం చేసిన దేవుడు, మనకు విజయాన్ని కలుగజేసిన దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడంటే, ఆయన సన్నిధిలో నిత్యము ఆయన రక్షణను ప్రచురం చేసి ఆయనకు భయపడే వారిగా మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎందుకు ఆయనకు భయపడాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడంటే, ఎప్పుడు కూడా ఆ యొక్క రక్షణల నుంచి బయటికి రాకుండా, మరి ఒకసారి శత్రువుల చేతిలో పడకుండా, మరి ఒకసారి ఎటువంటి అపాయమైన పరిస్థితుల్లో మనం దిగజారకుండా, కృంగిన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకుండా ఉండాలి అంటే ఆయన రక్షణ ఆయన భయపడే వారికి సమీపంగా ఉంది. కాబట్టి మనం ఆయనకు భయపడాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. మన కుటుంబంలో, మన సంఘంలో, మన దేశంలో, మన గ్రామంలో మహిమ నివసించాలి, దేవుని మహిమ నివసించాలి. మన ద్వారా దేవుని రక్షణ వెల్లడి అవ్వాలి, మన ద్వారా దేవుని మహిమ ప్రచురం చేయబడాలి అంటే ముందుగా మనం ఆయనకు భయపడాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు భయపడి ఆయన ఇచ్చిన రక్షణను మనం కాపాడుకోవాలి. ఆయనకు భయపడి ఆయన మన పక్షంలో యుద్ధం చేసిన దేవుడు, మనకు విజయాన్ని దయచేసిన దేవునికి భయపడి
ప్రచురం చేయాలి, ఆయన రక్షణను ప్రకటించాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకుంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుంటే, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము చదవండి. ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమీ కలుగజేయక శ్రమలయందును, ఇబ్బందులయందును, ఇరుకులయందును, దెబ్బలయందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, చాగారములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని పరిస్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండి. అది కాదండి, క్షమించాలి. యోనా గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం అండి. యోనా గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. యోనా గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. కృతజ్ఞతాస్తుతులను చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను. నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. యెహోవా యొద్దే రక్షణ దొరుకునని ప్రార్థించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చదువుకున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేయాలంట? బలులు అర్పించు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బలులు అర్పించి, అంత మాత్రమే కాదు, మనం మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానకుండా ఉండాలి. అనుదినము మనం ఏదైతే ఆయన సన్నిధిలో మొక్కుకుంటున్నామో, ఆయన రక్షణను బట్టి, ఆయన కలగజేసిన రక్షణను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అనమాట. ఎలా చెల్లించాలంటే, కృతజ్ఞతాస్తుతులను చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది, కాబట్టి నేనేం చేస్తానంటే, నా పక్షంలో యుద్ధం చేసిన దేవుడు, నాకు రక్షణ కలుగజేసిన దేవుడు స్తుతింపబడాలంటే, మహిమపరచబడాలంటే, నేను అనుదినము ఆయన రక్షణను నేను ప్రచురం చేస్తాను, అనుదినము ఆయన రక్షణ సువార్తను నేను తెలియజేస్తాను. ఆయన సన్నిధిలో సాక్షిగా నేను ఉండి ఇతరులకు నా సాక్ష్యాన్ని పంచి వారిని దృఢపరుస్తానని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే భక్తులు చెప్తాడు, ఇది మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, కాబట్టి ఈ రక్షణను మనం ప్రకటించాలి. ఈ యొక్క మిక్కిలి సమయాన్ని మనం పాడు చేసుకోకుండా, ఈ యొక్క మిక్కిలి సమయాన్ని మనం మిస్ అవ్వకుండా ఉండి ఆయన రక్షణ సువార్తను ప్రజలందరికీ కూడా మనం పరిచయం చేయాలి. కాబట్టి ఈ రక్షణ ద్వారా ఇంకా అనేక మంది ఆయన సన్నిధికి వచ్చి ఆయన రక్షణలో పాల్పొంది ఆయనను మహిమపరచబడాలి, ఆయనను మహిమపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ రక్షణను అందరికీ కూడా మనం తెలియజేసి ఆయన సన్నిధిలో ఆయనను మహిమపరిచి ఈ రక్షణను ఇతరులకు తెలియజేసి ఆయన సాక్షిగా నిలబడదాం. అంత్యకాలంలో దేవుని సన్నిధిలో సాక్షులుగా నిలబడి ఆయన రక్షణ స్వార్థను ఇతరులకు తెలియజేపుతాం. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక.